వెల్కమ్ టు మోజో టీవీ. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్. కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీకి నటుడు అలీ రాజీనామా. చంద్రబాబు తప్పిదాల వల్లే పోలవరం సర్వనాశనం. అంబటి రాంబాబు ధ్వజం. జగన్ దుస్సాహసంతోనే పోలవరం ప్రాజెక్ట్ సర్వనాశనం అయిపోయిందని, ఈ విధ్వంసం వల్ల ఇప్పటికే వేల కోట్ల నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టును ఇప్పుడు చూస్తే ఏడుపు వచ్చిందని, బాధ ఆవేదన కలిగిందని వాపోయారు. ఇంత విధ్వంసానికి బాధ్యులను ఏం చేయాలని, కేంద్ర ప్రాజెక్టును వారు చెప్పినట్లు వినకుండా రివర్స్ టెండర్లో నిర్వహించి గోదాట్లో ముంచేయడం జగన్ చేసిన ద్రోహం కాదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఒక రాజకీయ నాయకుడు తప్పు చేస్తే అడిగేవారు ఉండరనుకుంటున్నారా అని నిలదీశారు. ఈ విధ్వంసంపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. ఈ ద్రోహానికి బాధ్యులు రాజకీయాలకు అనర్హులని మండిపడ్డారు. కేంద్ర జల సంఘం కూడా ఏం చేయలేమని చేతులెత్తడంతో అంతర్జాతీయ నిపుణులను పిలిచారని, వారు అధ్యయనం చేసి డిసెంబర్ నాటికి నివేదిక ఇస్తారని చెప్పారు. అన్ని సవాళ్లను అధిగమించి కేంద్ర సాయంతో ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ ముందుకెళ్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఉంటే దాన్ని పూర్తి చేయకపోయే కొందికి ఆగస్టులో వరద నీరు వచ్చింది. ఇక్కడి నుంచే నీళ్లు వెళ్ళాలి. ఆ ఒత్తిడి పెరిగింది. కిందికి నీళ్లు వచ్చినప్పుడు సునామీ మారిగా సుడుగులు తిరగడం మొదలుపెట్టింది. దాంతో కింద నుండే ఇసుకంతా లాగేసి కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది. అంటే చాలా డెప్త్. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి డయాఫామ్ వాల్, పైన కాఫర్ డ్యామ్ కూడా ఏదైతే ఏం వేస్తారు, జెడ్ రౌటింగ్ చేస్తారు. ఆ జెడ్ రౌటింగ్ కూడా 10 మీటర్లు 20 మీటర్ల వరకు వెళ్ళారు. ఎప్పుడైతే 10-20 మీటర్లు నీళ్లు వెళ్ళిపోయేసి ఇది సుళ్ళు కొట్టేసి మొత్తం తీసేసిన తర్వాత దాని కింద కూడా వెళ్ళిపోయింది. అంటే ఫౌండేషన్ కాఫర్ డ్యామ్ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. దాంతో ఇప్పుడు ఏదో చిన్న చిన్న రిపేర్లు చేశారు. కానీ నీళ్లు ఆగడంలా. నీళ్లు ఆగకపోతే కాఫర్ డ్యామ్ కట్టలేము, డయాఫామ్ వాల్ కట్టలేము. డయాఫామ్ వాల్ కట్టకపోతే ఈసీఆర్ఎఫ్ చేయలేము. ఇప్పుడు ఇవన్నీ కూడా భయంకరమైన పరిస్థితి. ఇంకొక పక్కన బయట నుంచి ఇసుక తెచ్చి పూడ్చిన ఆఘాతాలపైనే మెయిన్ ఎర్త్ ఫ్యాక్టరీ డ్యామ్ చేయాలి. ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి మన గుట్టలు గుట్టలుగా పేసి మా వాళ్ళు దాన్ని కాంపాక్ట్ కింద ఇది చేస్తున్నారు. కానీ ఇంకా సొల్యూషన్ పూర్తిగా రాలేదు. దే ఆర్ వర్కింగ్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే గ్యాప్ 1 ప్రాజెక్ట్లో 250 మీటర్లు వెడల్పు ఉంటుంది. 150 మీటర్లు కొట్టుకోపోయింది. ఆ 150 మీటర్లు మళ్ళా పూడ్చి గ్యాప్ 1ని పటిష్టం చేయాలి. నేచురల్ సాయిల్ అంటే నేచురల్ సాయిలే. మళ్ళా మనం మట్టి తెచ్చేస్తే దాని కన్సాలిడేషన్ ఆల్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఇది మొత్తం ఇది చేసే పరిస్థితికి వచ్చాడు. చాలా దారుణం ఇది. నెక్స్ట్ ఇక్కడ దీయే కాకుండా వీళ్ళు కట్టిన కుంగిన గైడ్ బండ్, ఇది కూడా కుంగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇది మామూలుగా ఎందుకంటే నేరుగా ఇట్లా వాటర్ వస్తే ప్రాబ్లం వస్తుందని కొద్దిగా డైవర్షన్ పెట్టి అక్కడి నుంచి వాటర్ తీసుకొస్తే ప్రెషర్ తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఇది చేసి అది కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పిదాల వల్లే పోలవరం ప్రాజెక్టు సర్వనాశనమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ప్రాజెక్టు విషయంలో వ్యూహాత్మక తప్పిదాలు అన్ని తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగాయన్నారు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రాజెక్టును చంద్రబాబు తీసుకున్నారని, 2013-14 రేట్లతో 2016లో ప్రాజెక్టును టేక్ ఓవర్ చేసి తప్పు చేశారన్నారు. అన్ని అనుమతులు తీసుకొచ్చి దివంగత వైఎస్ఆర్ పోలవరానికి ప్రాణం పోశారని గుర్తు చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. పోలవరం అనేటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ తెలుగు రాష్ట్రానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి జీవనాడి లాంటి ప్రాజెక్ట్ పూర్తి చేసేటటువంటి బాధ్యత ఎవరిది? ప్రతి పైసా కేంద్రానిది. పునరావాసం కానీ, రీహాబిలిటేషన్ కానీ, వాటర్ కాంపోనెంట్ కానీ, విద్యుత్ కాంపోనెంట్ కానీ ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వమే చేసి ఇవ్వాలి. ఇది కదా చట్టం, అవునా కదా? ఎందుకు మనం కట్టాల్సి వచ్చిందబ్బా?
చంద్రబాబు నాయుడు గారు 2014లో మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 7 గ్రామాలు కలపకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను అన్నారు, కలిపారు. 14 నుంచి 17 వరకు అసలు ఎందుకు ఈ నిర్మాణంలో ముందుకెళ్ళలేదు? 16 తర్వాత ఎందుకు ముందుకెళ్లారు? కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఈ ప్రాజెక్టు మీరు ఎందుకు తీసుకున్నారు అని నేను చాలాసార్లు అడిగాను. కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి పోలవరం అనే జాతీయ ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్మించాలని తలపెట్టింది? ప్లీజ్ సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి గొప్ప పని చరితాత్మకమైన తప్పిదం. నెంబర్ 1, చరితాత్మకమైన తప్పిదం ఎందుకు చేశారండి మీరు? ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతా. కేంద్ర ప్రభుత్వం ఏముందంటే నీతి ఆయోగ్, రాష్ట్ర ప్రభుత్వం మేము చేస్తామని అడిగింది అందుకని ఇచ్చామన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు తెలుసా అసెంబ్లీలో? అప్పుడు కేంద్ర ప్రభుత్వం మన తీసుకోమంది, అందువల్ల మేము తీసుకున్నాం అన్నాడు. ఇంతవరకు క్లారిటీ లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకోమందా, మీరు అడిగి తీసుకున్నారా? కేంద్రాన్ని అడిగితేనేమో రాష్ట్ర ప్రభుత్వం అడిగింది కాబట్టి మేము ఇచ్చామన్నారు. మిమ్మల్ని అడిగితేనేమో కేంద్ర ప్రభుత్వం తీసుకోమంది, మేము తీసుకుందాం అన్నారు. ఏంటి కథ? గడ్కరీని వెళ్ళి కలిసామంటారు. ఎందుకు కలిశారబ్బా? కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకోవడం కోసం కలిశారు. ఎందుకు మీరు తీసుకున్నారు? కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టును మీరు తీసుకోవడానికి గల కారణం ఏమిటి? మీరు చెప్పరు, నేను చెప్తా. కొట్టేద్దామని. 1000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కదా ఇది. బిల్లులు మనం ముందు బిల్లులు మనం పే చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత కేంద్ర ప్రభుత్వం బిల్లులు ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన స్వామిని దర్శించుకోనున్నారు. కొండగట్టు అంజనకు పవన్ కళ్యాణ్ మొక్కులు తెచ్చుకోనున్నారు. ఎన్నికల ముందు వారాహి వాహనానికి పూజలు చేసిన పవన్ కళ్యాణ్ ముడుపులు కట్టారు. ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారి కొండగట్టు అంజన దేవాలయానికి రానున్నారు. పూజల అనంతరం కొండగట్టు నుంచి ఆయన హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన భారతరత్న మాజీ ప్రధాని మంత్రి శ్రీ పివి నరసింహారావు గారి జయంతి వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్, ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణిదేవి, మాజీ మంత్రులు శ్రీ జగదీష్ రెడ్డి, శ్రీ కొప్పుల ఈశ్వర్, శ్రీ మహమ్మద్ అలీ, మాజీ ఎంపీ శ్రీమతి మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు మరియు పార్టీ సీనియర్ నాయకులు. కానీ ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే బిఫోర్ పీవీ ఆఫ్టర్ పీవీ అన్న స్థాయిలో 1991-96 ఆ కాలం ఏదైతే ఉన్నదో 5 ఏళ్ల కాలం భారతదేశ ఆర్థిక వ్యవస్థను, ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారి పేరు ఎవరైనా సరే తలుచుకోక తప్పదు. ఒక రాజకీయాలతో సంబంధం లేని మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆర్థిక మంత్రి చేసి, తర్వాత విప్లవాత్మకమైన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఈ దేశం మరి సంస్కరణల బాట వైపు నడిపించిన మహానుభావుడు గౌరవనీయులు పివి నరసింహారావు గారు. 16 భాషల్లో
అఖండమైన పట్టున్న, కొన్ని సందర్భాల్లో మౌనమే తన భాషగా నడిపిన చతురుడు, రాజనీతిజ్ఞుడు పివి గారు. పివి నరసింహారావు గారి వ్యక్తిత్వం కానీ, ఆయన బహుముఖీనమైన ప్రజ్ఞాపాఠవాలు కానీ దగ్గర నుండి చూసిన వారి కుటుంబానికి కానీ, వారి అభిమానులకు కానీ, ప్రజలకు కానీ బాగా తెలుసు. ఒక కవిగా, కథకుడిగా, సాహిత్యపరుడిగా, అదేవిధంగా అఖండమైన సామాజిక స్పృహ ఉన్న నాయకుడిగా, ఒక సంస్కరణశీలిగా పివి నరసింహారావు గారిని చరిత్ర ఎన్నటికీ కూడా మర్చిపోదు. తప్పకుండా భారతదేశం ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం కూడా పివి నరసింహారావు గారి పేరు సుస్థిరంగా భారత ప్రజల గుండెల్లో నిలిచి ఉంటుంది. సంస్కరణశీలి అని నేను ఊరికే అనలేదు. ఇప్పుడు నేను ఏ పార్టీలోనూ లేను, ఏ పార్టీ సపోర్టర్ను కాదు అంటూ ఆలీ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇక మీదట సినిమాలు, షూటింగ్స్ పైనే తన ఫోకస్ ఉంటుందన్నారు. కామన్ మ్యాన్ లాగా 5 ఏళ్లకు ఒకసారి వెళ్లి ఓటు వేసి వస్తానని, ఇకపై రాజకీయాలకే దూరంగా ఉంటానంటూ సంచలన ప్రకటనలు చేశారు ఆలీ. సినీ నటుడు ఆలీ వైసీపీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు ఆలీ. ఆ పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేపట్టారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఆలీకు రాజ్యసభ పోస్ట్ ఇస్తున్నారని, ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నారని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. వర్క్స్ బోర్డ్ చైర్మన్ పదవిపై కూడా ప్రచారం జరిగింది. అయితే ఆయనకు ఏ పదవులు ఏవీ దక్కలేదు. 2022లో ఆలీని ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ప్రభుత్వం నియమించింది. ఆ పదవిలో ఆయన 2 ఏళ్లు కొనసాగారు. 2024 ఎన్నికల్లో అయినా తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు వస్తుందని భావించారు ఆలీ. కానీ ఆ ఆశ నెరవేరలేదు. టికెట్ దక్కకపోవడంతో ఎన్నికల సమయంలో ఆలీ ఎక్కడా కూడా కనిపించలేదు. తాజాగా ఏపీ కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో ఆలీ వైసీపీని వీడటం చర్చనీయాంశమైంది. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. మిత్రులారా, 1999లో నేను రాజకీయాల్లో అడుగుపెట్టాను. మా పెద్దాయన డాక్టర్ డి రామానాయుడు గారి కోసం. ఎందుకంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత, నేను మళ్ళీ ఒక వయసు వచ్చిన తర్వాత నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చి ప్రేమ ఖైదీ అనే సినిమాతోటి మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ అయింది చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత. అలాగే వారు బాపట్ల నుంచి ఇలాగ నేను ఎంపీగా నుంచుంటున్నాను రా, నువ్వు రావాలి, నా క్యాన్వాస్ చేయాలి అనగానే తప్పకుండా గురుగారు, ఎందుకంటే మీ సినిమా తర్వాత నేను మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగాను, సో డెఫినెట్గా నేను వస్తాను అని చెప్పి వెళ్ళటం జరిగింది. అప్పుడు టీడీపీ హయాంలో దాదాపు ఒకే పార్టీలో 20 సంవత్సరాలు నేను ఉన్నాను. తర్వాత మళ్ళీ ఇటు రావడం జరిగింది. నాకు అన్నం పెట్టింది ఫస్ట్ నా తెలుగు ఇండస్ట్రీ, నా తెలుగు ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు, నా నిర్మాతలు, నా డైరెక్టర్సు, నా హీరోలు. ఈ రోజున ఈ రేంజ్లో నేను ఎదిగాను. 45 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను. దాదాపు 1200 సినిమాలు పైచిలుకు యాక్ట్ చేయడం జరిగింది. 6 భాషల్లో యాక్ట్ చేయడం జరిగింది. ఓకే, నేను దయాగుణం ఉంది, భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నాకు రాజకీయం తోడైతే కొద్దిగా 10 మందికి నేను సాయపడగలను అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు. ఇండస్ట్రీ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చింది, నేనేం చేస్తే బాగుంటుంది అని నలుగురిని చూసి నేను ఒక ట్రస్ట్ పెట్టుకున్నాను మా నాన్నగారి పేరున. దాదాపు 16 సంవత్సరాలు అవుతుంది నేను ట్రస్ట్ పెట్టుకొని. ఏ రోజు కూడా, ఈవెన్ దో కోవిడ్లో కూడా ప్రతి నెల వాళ్ళకి 1000 రూపాయలు నేను సాయం చేసేవాడిని. కోవిడ్లో కూడా ఆపకుండా అలా కంటిన్యూగా సాయం చేస్తూనే ఉన్నాను. చాలామందిని నా కుటుంబంలో అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, చుట్టాల్లో అవ్వచ్చు, చాలామందికి చదివించాను నేను. అండ్ అలాగే మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఒక గుణం అది అందరితో పంచుకోవాలని చెప్పి ఉద్దేశంతో నేను ట్రస్ట్ కూడా పెట్టుకున్నాను. నా ఇన్కంలో దాదాపు 20% నేను ట్రస్ట్కి ఇవ్వటం జరుగుతుంది. గతంలో కూడా చెప్పా, ఫారిన్ కంట్రీస్లో ఏదైనా ఈవెంట్స్ చేస్తే దాంట్లో నుంచి 60% ట్రస్ట్కి వెళ్ళి 40% నేను తీసుకునేవాడిని. సో ఇట్లాగా చాలా సేవలు చేసి ఉన్నాను కాబట్టి ఈ మాట కూడా నేను మీకు చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే నేను వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ పార్టీలో ఉన్నా కూడా నేను నా పార్టీ గురించి నేను పొగుడుతాను. అక్కడ ఉన్న వ్యక్తి
ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి నేను పొగుడుతాను, నా నాయకుడిని నేను పొగుడుతాను తప్ప ఎప్పుడు ఎవరిని కూడా ఒక మాట అంటాం కానీ వాళ్ళ లైఫ్ గురించి కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు కూడా ఏ వేదిక మీద కూడా మీరు వెతికినా కూడా దొరకదు. అండ్ అలాగే సో నేను ఈ రోజున మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ సపోర్టర్ని కాదు. ఐఎమ్ జస్ట్ కామన్ మ్యాన్గానే ఉండి ఇక నా సినిమాలు నా షూటింగ్లు నేను చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. దట్స్ ఇట్. ఈ మాట చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను. సో నేను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లో మీరు వెళ్ళి ఎలా ఓటేస్తారో నేను కూడా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటేసి వస్తాను. సో రాజకీయాలకి స్వస్తి, గుడ్ బై, థ్యాంక్ యూ. తూగో జిల్లాని అభివృద్ధి పదంలో నడిపేందుకు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు అమలు చేయడంలో అధికారులు సమన్వయం చేసుకోవాలని, పూర్తి స్థాయిలో సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. కలెక్టరేట్లో కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం అధికారులను ఉద్దేశించి కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు అమలు, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకొని జవాబుదారీతనం కలిగి ఉండాలన్నారు. ఆ దిశలో సమన్వయం చేసుకోవాలని, జిల్లా యంత్రాంగానికి అధికారులు సహకారం అందజేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఇకపై ప్రతి ప్రభుత్వ శాఖ నిర్వహించే ఉత్తర ప్రత్యుత్తరాల ఈ ఆఫీసు ద్వారా నిర్వహించాలని ప్రశాంతి తెలియజేశారు. But from as a district official, what I expect from you is please have thorough control on your department. జనరల్గా మీకు ఏదైనా అడిగేటప్పుడు నేను ఒక 10 minutes ఆగి చెప్తాను, అదర్వైజ్ సూపరింటెండెంట్ గారు ఏదో పంపించేశారు, అలా ఏ ఓవర్లో పెట్టారు అని దయచేసి అలా ఉండొద్దు. ప్లీజ్ హ్యావ్ థరో కంట్రోల్ ఆన్ యువర్ డిపార్ట్మెంట్. Be ready with all the statistics and programs and schemes, whatever is happening in your department. And second thing is completely turn to e-office. If you are doing, continue. If anybody is still in offline, complete ga e-office lo పంపించండి. e-office లో పంపించినప్పుడు you know the procedure, that EOC లో all the documents ఉంటాయి. Just like for orders అనుకుండా దేని ప్రకారం మీరు ఆర్డర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సమ్ జియో విల్ బి దేర్, సమ్ యాక్ట్ ఆర్ సమ్ డైరెక్షన్స్ ఫ్రమ్ ద హెచ్ఓడి ఆర్ సెక్రటరీస్, అది బేస్ చేసుకొని నీట్గా ఈ ఆఫీస్లో ఫైల్స్ పంపించండి. సంథింగ్ ఇట్స్ వెరీ అర్జెంట్ లైక్ కోర్ట్, యు ఆర్ నాట్ ఏబుల్ టు అప్లోడ్ ఈ ఆఫీస్, అలాంటివి మాత్రమే ఇక్కడికి పంపించండి. ఆఫ్లైన్లో అది మోస్ట్లీ మినిమల్ ఉండాలని అనుకుంటున్నాం. Third is the grievance system and go beyond the numbers. So మన డిపార్ట్మెంట్, నాట్ ఓన్లీ యూ, నేను కూడా జిల్లాని రివ్యూ చేసేటప్పుడు రిడ్రసల్ దగ్గర 0 పెండెన్సీ ఉండాలి అని అనుకుంటాం, అంతే కదా. బట్ ఐ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ బియాండ్ ద నెంబర్స్. వాట్ ఈస్ దట్ 1, వాట్ ఈస్ దట్ 2, వాట్ ఈస్ దట్ 3, ఏ కైండ్ ఆఫ్ గ్రీవెన్సెస్ వస్తున్నాయి అనేది కొంచెం డీటెయిల్లోకి వెళ్ళండి. కర్నూలు నగరంలోని ఆర్ఎస్ రోడ్ సర్కిల్ నందు ఉన్న ఏపీ ఆగ్రో స్థలంలో అక్రమంగా నిర్మించిన వైసీపీ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నగర పార్టీ అధ్యక్షులు నాగరాజు యాదవ్, పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పరిశీలించడం జరిగింది. ప్రజలను నమ్మించి మోసం చేసి ఒక్కసారి నాకు ఓటేయండి, మోసం చేసి ఎన్నికల్లో గెలిచింది కేటుగాడు. రాష్ట్రంలో దివాలా తీయించాడు, అప్పుల పాలు చేశాడు. ఈరోజు రాష్ట్రపతి చూసిన అధ్వానంగా ఉంది. అది దానిపోను వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాల పేరుతో ఓ చట్టం తెచ్చాడు, ల్యాండ్ యాక్టింగ్ చట్టం తెచ్చి దాన్ని ఏదో ఒక విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో వాళ్ళ కార్యాలయాలు ఒకే డిజైన్, ఒకే కథ, ప్యాలెస్ మాదిరి, అంటే రుచికొండ ప్యాలెస్ ఎట్టుందో ఇక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లా ప్యాలెస్ మాదిరి తయారు చేసుకునే దానికి ₹1,00,00,000 వెచ్చిచ్చాడు. ఈ ల్యాండ్ యాక్ట్ అని చెప్పేసి పక్క మోసం, దగ. కేవలం అది ఎవరి కోసమో కాదు, ఈ పార్టీ కార్యాలయాల స్థలం అంతా కొట్టేసేదానికి. సుమారుగా ఈ స్థలాన్ని లెక్కేస్తే కన్స్ట్రక్షన్తో కలిసి స్థలం అంతా కలిపి ₹3,000 కోట్ల అయితే ఎవడం కోసము జగన్మోహన్ రెడ్డి యాక్ట్ తెచ్చి, జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇంకా మోసం చేస్తావా? ఇంత నీచుడివే. ప్రజలకు ఇచ్చిన మాట ఏంటి? నువ్వు ప్రజలకు నేను ల్యాండ్ యాక్ట్ పెట్టి చెప్పేసి చట్టం తెచ్చి పెడతా అని చెప్పేసి ప్రజల సొమ్ము దోచుకుంటావు. మరి కూడా ఇవాళ అడుగుతున్నాం, కేవలం సరే దోచుకున్నావు, అది అందరికీ తెలుసు. కానీ ఒక చట్టం ఉంది, మున్సిపాలిటీ
మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ, కాంప్లెక్స్ మన కమర్షియల్ ఇది కార్పొరేషన్ ఉంటే కార్పొరేషన్, దానికి మీరు పర్మిషన్ తీసుకోవాలా. కన్స్ట్రక్షన్ తీసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలా. ఎక్కడ కూడా అనాథరైజ్డ్ అనుమతులు లేకుండా, ప్రభుత్వ అనుమతులు లేకుండా కన్స్ట్రక్షన్ చేశాము. ఈరోజు ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించే ఒక ముఖ్యమంత్రి ఇటువంటి దొంగ పని చేయొచ్చునా? ఎందుకంటే జీవితంలో ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మీ నాయన జేబులో డబ్బులు కొట్టేసి దొంగవు. ఇదే అలవాటు. రాష్ట్రంలో ప్రజలు కూడా దొంగతనం చేయాలని చెప్పేసి ఒక కుట్ర పన్నావు. ఈ కుట్రలన్నీ ప్రజలు గమనించారు, చిత్తుగా ఓడించారు. ఇలా మేము చూస్తే చంద్రబాబు నాయుడికి మేము విజ్ఞప్తి చేసి ఒకటే, సార్ ఇవాళ మనం ఇటువంటి దొంగ కార్యాలు కట్టి కార్యాల పేరుతో డబ్బు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 3,000 కోట్లకు జవాబు చెప్పాలి. దీన్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇమ్మీడియట్గా కావాలా. ఎందుకంటే అనాథరైజ్ కట్టినటువంటి ఇది లీజుకు తీసుకున్నారు. ఈ లీజు కూడా సక్రమంగా లేదు కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇటువంటి దుష్టులకు తగిన బుద్ధి చెప్పాలంటే ఇంకొకటి మళ్ళీ ఏ రాజకీయ నాయకుడు ఇటువంటి పనులు చేయకుండా, ఏ రాష్ట్ర నాయకునికి ఇది జరగకుండా శిక్ష ఏ విధంగా ఉండాలంటే యావజ్జీవ శిక్ష, ఇంకా జైల్లో నుంచి రాకూడదు. ఈ దుర్మార్గుని తీసపై జైల్లో పడేసి ఖచ్చితంగా ఈయనకు సిల్వర్ బొచ్చ ఇచ్చి తీరాలి. జీవితంలో ఇంకా బయటికి రాకుండా బుద్ధి చెప్పాలి. దుర్మార్గునికి ప్రజల సొమ్ము దోచుకుంటావా? నీకు ఏం చేస్తావు అడుగుతున్నా. ఇంత డబ్బు 1,000 కోట్ల రూపాయలు కొట్టేస్తున్నావే, లాస్ట్ సచ్చేది ఎక్కడ? సచ్చేత ఇప్పుడు శ్మశానంలో కట్టెలు చేస్తారు, కట్టెలతో కాలుస్తారు. నిన్ను కాదు ఎవడేస్తారే, కానీ నేను బంగారుతో కాల్చరు. ఇదే ఒకవేళ డబ్బు ఉందేమో, ఒకవేళ బంగారుతో ఏమైనా కాలుస్తాడే కాలిపుచ్చుకుంటామేమో మాకు తెలియదు, కానీ అంత డబ్బు ఉంది. కానీ లాస్ట్కి అందరు శ్మశానం పెట్టుకోవడము, ఇటువంటి దుర్మార్గం పనులు చేసినందుకు లజ్జాగా తెచ్చుకో. అసలకు నేను చెప్తున్నా, రాష్ట్ర ప్రజలందరూ ఉమ్మిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇటువంటి పనులు చేయొచ్చునా? చూసాం లోపల ఫర్నిచర్ ఎవడబ్బో సొమ్ములు నాయన, ఎవడబ్బో సొమ్మది. సోఫాలు డోర్లు ఇంతలా ఉన్నాయి అంటే ఏమైనా చౌకట్లు, ఇంకా డోర్లు ఇంతలా ఉంటాయేమో. దొంగతనాలు చేయడం నెంబర్ 1. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గుడు ఎంత సంపాదించాడు? బెంగళూరులో 80 రూములు, ప్యాలెస్ 30 ఎకరాలు, హైదరాబాద్లో ప్యాలెస్, విజయవాడలో ప్యాలెస్, అదేవిధంగా పులివెందులో ప్యాలెస్. ఇన్ని ప్యాలెస్లు కడతావే, ఎక్కడొచ్చింది ఈ డబ్బంతా? నీకంతా ఎంత కష్టపడినావు అబ్బా? చాలా కష్టపడినట్టుండవు, చెమటోర్చావు, మీ కుటుంబంతో చెమటొచ్చిండ్రి దుర్మార్గుడా. అందుకనే చిన్నాన సొంత తండ్రి లాంటి చిన్నాన చంపిన దుర్మార్గుడు నువ్వు. నీకు పాపము భీతి అనేది లేదు. తల్లిని బయటికి పంపావు, చెల్లెలను బయటికి పంపించావు. చిన్నాన సొంత తండ్రి లాంటి చిన్నాన చెప్పిన దుర్మార్గునికి నీకు ప్రేమాభిమానాలు ఉండవు. ఇటువంటి దొంగ కార్యాలను కట్టడం నీకు ఎంత ఇష్యూ అర్థమైపోతూ ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడికి, మా నాయకుడికి, మా ముఖ్యమంత్రి గారు ఒకటే విజ్ఞప్తి చేస్తే, ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది కాదు, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రజలందరి కోరిక ఇటువంటి దుర్మార్గులు కట్టినటువంటి అనాథరైజ్లు కట్టినటువంటి ఈ స్థలాలను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటారా, లేకుంటే పగలు కొడతారా, కూలుస్తారా, అది తమరిష్టం. లేకుంటే ఏ ప్రభుత్వ కార్యాలకు ఒప్పజెప్పి ప్రభుత్వం కార్యాలు నడిపి ఈ పరిపాలన సాగించాలని నేను ముఖ్యమంత్రి మా నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇటువంటి దుర్మార్గం పనిచేసినటువంటి ఈ దుర్మార్గునికి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో సిగ్గులేదు. 11 సీట్లు వచ్చినాయి, నీతో కలిపి మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతావు నువ్వు. 2005 నీ ముఖానికి నీ అర్థం చూసుకో, నీ ముఖం దరిద్ర ముఖాన్ని చూసుకో. నీ ముఖం చూస్తే ఏడుపు వస్తుంది, నీకు కాదు పక్కోళ్ళకే. ఈ దుర్మార్గం ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నాడు, నిన్ను పారదోలేరు ఓటర్లు. అందుకనే ఎక్కడ పోతావో ఏం కతావో. ఏదో పేపర్లు వచ్చింది ఇలా హిమాలయ పర్వతాల్లో తప్ప చేసుకొని పోతారని. హిమాలయ పర్వతాలు కాదు, ఆ దేవుడు పిలుస్తానికి, అంతకన్నా మేము ఎక్కువ చెప్పలేము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తూ పరుగులు పెట్టిస్తున్న మంత్రి వాసంశెట్టి సుభాష్. రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెం సచివాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఉదయం సమయం 11 గంటలు దాటినా సిబ్బంది ఎవరూ విధులకు హాజరు కాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. రేపటి నుండి విధిగా హాజరు కాని పక్షంలో తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్కి ఫోన్ చేసి ఫోన్ ద్వారా విషయం తెలియజేసి నియోజకవర్గం ఉన్న సచివాలయంని ఉదయం 9:30 గంటల కల్లా ఆఫీసుకు వెళ్లి అధికారులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, లేని పక్షంలో తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
అంగడి అన్నాడు సెక్రటరీ గారు ఇన్ఛార్జ్ ఇక్కడ అక్కడ ఉన్న వెంకటాయపాలెం సచివాలయంలో స్టార్టింగ్ డేట్గా ఎంప్లాయీస్ 10:30 రావడం 11 గంటలకు రావడం ఇష్టానుసారం ఎవరు చెప్తున్నారండి ఎవరు గీతావాణి గారు తప్ప గీతావాణి గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా అసలు నెగ్లిజెన్స్గా ఉండి 10:30 రావడం 11 గంటలకు రావడం. ఒకసారి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ చేయండి, ఏముంది పాస్ ఏమంటే ఎంత వయస్సారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మొదలైంది అది కూడా అడిగేవాడిని మేడం గారు కూడా సర్పంచ్ గారు ఉగ్రవాది కదా, వైఎస్ఆర్ ఉగ్రవాది ఆవిడ ఇష్టపడలేదేమో అనుకున్నాను. అలాగే ఆవిడ ఇష్టపడకపోతే ఆవిడ అర్జీ ఎత్తాలంటే ఆవిడ అర్జీ ఎత్తాను ఇస్తాను అడిగి చెప్పి అది ఎవరు చూసుకోవాలమ్మా చూసుకోవాలా కానీ ఎవరు అధికారంలో ఉన్నా కూడా మర్చిపోయాను. ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి చెప్పాం మళ్ళీ మొత్తం 2 వేసేయమని చెప్పి వీళ్ళందరూ కూడా రేపు మళ్ళీ వస్తాం 10 గంటలకి. పిఏపల్లి మండలంలోని గుడిపల్లి పోలీస్ స్టేషన్ ని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తనిఖీ చేశారు. స్టేషన్లో రికార్డ్స్ ని చూసి క్రైమ్ సంబంధించి ఉన్న కేసులు అడిగారు. స్టేషన్ ఆవరణలో విగ్రహం ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయని, ప్రతి ఫిర్యాదులు తీసుకోవాలని, వచ్చిన వారితో గౌరవంగా మాట్లాడాలని, అలాగే అక్కంపల్లి కట్టు మీదకి వెళ్లి గేట్లని పరిశీలించి అటు నుంచి పెద్దాపురంకి వెళ్లారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ గిరిబాబు, సిఐ ధనంజయ్ గౌడ్, ఎస్ఐ నరసింహులు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. డోన్ పట్టణంలోని మహాత్మారావు జ్యోతిరావు పూలే గురుకులలో 2 విద్యార్థులు పారిపోవడానికి ప్రిన్సిపల్ నిర్లక్ష్యాన్ని, అక్రమంగా సీట్లు నమ్ముకునే ప్రిన్సిపల్ వసుంధరాదేవిని సస్పెండ్ చేయాలని ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ ఛాంబర్ ముందు నిరసన. అధికార పార్టీకి అవకాశం ఉంది కాబట్టి సస్పెండ్ చేయాలి ప్రిన్సిపల్ వెంటనే. ఇవి ఇప్పటివరకున్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.